ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానమును నేర్చుకున్నట్టుకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఈ సమయమందు ఆయన చక్కని విషయములను, ఆత్మ సంబంధమైనటువంటి ఆయన వాక్కులను లోతులకు వెళ్ళి పరిశోధిస్తూ మనం నేర్చుకుందాం. మానవుల ఎడల దేవుని సంకల్పమును ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు అది ఎంతో అద్భుతం. మానవులను రక్షించటానికి దేవుని సంకల్పం చాలా అద్భుతమైనది. ప్రారంభంలో ఒక్కడైన మనిషి ఆదాము, ఆదాముకు సహాయముగా చేయబడినటువంటి హవ్వ, స్త్రీ పురుషులను దేవుడు భూమి మీదకు శరీరాలలో పంపించి ఆయన సంకల్పాన్ని క్రమక్రమంగా నెరవేర్చుచున్నాడు. ఆదాము హవ్వల నుండి కయీను, హేబెలు, షేతు ఇలా మానవ జాతి మనుష్యులు భూమి మీద ఉద్భవించారు. అనేక మంది సంతానముగా కనిపిస్తున్నారు. తర్వాత నోవహు జలప్రళయంలో నోవహు అతని యొక్క కుటుంబం ఒక 8 మంది వారు రక్షింపబడ్డారు. మిగిలిన వారు అందరూ కూడా తుడిచివేయబడ్డారు. రక్షింపబడినటువంటి నోవహు కుటుంబం ద్వారా మరలా విస్తరించినటువంటి మానవ ప్రపంచం ఇదిగో నేటికి ఇంతమంది మనుషులుగా కనిపిస్తున్నారు. కోటాను కోట్ల మంది మనుషులుగా కనిపిస్తున్నారు. కాలము గడుస్తున్న కొద్దీ దేవుని యొక్క సంకల్పం అలా నెరవేర్చు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆయన సంకల్పంలో ఎక్కడున్నాం అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆదాము కాలంలో దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల కాలంలో దేవుడు క్రొత్త నిబంధన ఇవ్వలేదు. ఏ కాలంలో ఎవరికి తగినట్టుగా వారికి ఆయన జ్ఞానమును అనుగ్రహించాడు. ఏ కాలములో ఎవరికి అవసరమైనంత మేర వారికి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ప్రస్తుతం మనం చివరి ఘడియలలో ఉన్నాం, చిట్ట చివరి కాలంలో ఉన్నాం. కనుక మనకు దేవుని సంకల్పం అంతా కూడా చూచే అవకాశం మనకు దక్కింది. ఆయన ప్రారంభం నుండి చివరి వరకు ఏం చేయబోతున్నాడు, గతంలో ఏం చేశాడు, ఈ విషయాలన్నిటి మీద మనకు ఈరోజు దేవుని ఆత్మ సహాయం వలన పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు ఒక చక్కని అవగాహన కలుగుతోంది. ఎందుకంటే మనం ఉన్న కాలాన్ని బట్టి చివరి గడియలలో ఉన్నాం కనుక. ఉండే కొద్దీ దేవుడు ఆయన ప్రణాళికలో మనిషికి అనేకమైనటువంటి విషయములను తెలియజేస్తూ ఆయన సంకల్పమును పూర్తి చేస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అనాది కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు నొందవలెను అని వ్రాయబడింది. అంటే అనాది కాలంలో ఉన్న మనుష్యులకు అప్పటికి వారికి సరిపోయినటువంటి జ్ఞానమును దేవుడు దయచేశాడు. మరి ఇప్పుడైతే అన్ని విషయాలు మనకు దేవుడు వెల్లడి చేశాడు కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు నొందాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రక్షణ సంకల్పమును పూర్తిగా తెలుసుకోవాలి. దేవునికి విధేయులుగా బ్రతకాలి. చక్కగా దేవుని సంకల్పమును మనం చూచినప్పుడు దేవుడు ప్రారంభం నుండి కూడా
ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చాడు. ఆయన ఎటువంటి ప్రణాళిక లేకుండా మనిషిని భూమి మీదకి పంపించలేదు. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక. ఆదాము హవ్వలు తప్పు చేశారు. ఏదైనా వనంలో వారు ఆజ్ఞాతిక్రమమును జరిగించారు. అప్పుడే దేవుడు తెలియజేస్తున్నాడు, సర్ప సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగుతుంది. స్త్రీ సంతానముగా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు లోకంలోనికి వస్తాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన పంపబడతాడు. అంతకు మునుపు ఆయన ఒక మనిషిని, ఆ మనిషి ద్వారా ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఆ మనిషి అబ్రహాము. ఆ అబ్రహాము నుండి వచ్చినటువంటి సంతానం, వాగ్దాన ప్రకారము వచ్చినటువంటి సంతానం ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులకు దేవుడు ముందుగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం నిత్యము ఉండేది కాదు, మధ్యలో తీసివేయబడేది. దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసును లోకంలోనికి పంపించాడు. స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తున్నారు. ఆయన ధర్మశాస్త్రం అనే కాడిని నెరవేర్చి తీసేశారు, పూర్తి చేసి దానిని తొలగించారు. క్రొత్త నిబంధనను దయచేశారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన మనకు కనిపిస్తున్నాయి. దేవుని సంకల్పాన్ని పూర్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రతి దానిని ముందుకు నడిపిస్తూ ఒకదానికంటే మరొకటి, మరొకదానికంటే మరొకటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలుగా మనకు ఆయన కనుపరుస్తున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఆదాము కాలం నుండి నోవహు కాలం వచ్చేసరికి అక్కడ కొంత వృద్ధి కనిపిస్తుంది చూడండి. దేవుని సంకల్పం ముందుకు కొనసాగుతున్నది. దేవుని గూర్చిన జ్ఞానం మనుషులకు కాస్త తెలిసింది. తర్వాత నోవహు కాలం నుండి అబ్రహాము గారి కాలం వచ్చేసరికి ఇంకాస్త వృద్ధి కలిగింది. మానవ జాతిలో దేవుని గూర్చిన పరిజ్ఞానం కాస్త పెరిగింది. దేవుడు మనుషులకు తన్ను గూర్చి తెలియజేస్తున్నాడు. క్రమక్రమంగా మనుషులు దేవుని గూర్చి నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల కాలం, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయుల కాలం, ఆ తర్వాత న్యాయాధిపతులు, రాజులు, ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిపోవటం. కాలం పరిపూర్ణమైంది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులను వారు అతిక్రమించారు. ఎక్కువ భాగం ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు లోకంలోనికి వచ్చాడు. క్రొత్త నిబంధనను పరిచయం చేశాడు. మునుపటి పరిస్థితుల కంటే ఇప్పటి పరిస్థితులు ఎంతో మెరుగైనవిగా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ విషయాన్ని గమనించండి. మునుపటి పరిస్థితుల కంటే నేటి పరిస్థితులు దేవుని విషయంలో మెరుగైనవా కావా? మునుపైతే క్రొత్త నిబంధన లేదు. మునుపైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకంలోనికి పంపబడలేదు. మునుపైతే ధర్మశాస్త్రం అనే కాడి క్రింద వారు ఉన్నారు. అంతకు మునుపు కూడా ధర్మశాస్త్రానికి మునుపటి కాలంలోనికి మనం వెళ్ళిపోతే అప్పటికి వారికి ధర్మశాస్త్రమే లేదు. అంటే ఉండే కొద్దీ ఒక అభివృద్ధి కనిపిస్తుంది చూడండి. దేవుని సంకల్పాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆది కాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క మెట్టు మనిషి దేవుని యొక్క విషయంలో పరిజ్ఞానాన్ని పొందుచూ ఎక్కుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉంది. ధర్మశాస్త్ర కాలానికి ముందు ధర్మశాస్త్రమే లేదు కదా. కనుక ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏమని భావించాలి? వారికంటే మేము దేవుని యొక్క విషయాలను ఎక్కువ తెలుసుకోగలిగాం. మేము ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారం. మాకు దేవుని గురించిన పరిజ్ఞానం ఎక్కువగా కలిగింది. మాకు మునుపు ఉన్నవారి కంటే ఇప్పుడు మేము ఉన్నతులం, మేము భాగ్యవంతులం అని వారు భావించారు. ఇశ్రాయేలీయులకు కేవలం మందసం మాత్రమే ఉంది. ధర్మశాస్త్రం వారికి అందుబాటులో ఉన్నటువంటి కాలంలో కేవలం వారు మందసమును మాత్రమే దేవుని యొక్క నివాసముగా పరిగణిస్తున్నారు. అయితే రాజుల కాలం వచ్చినప్పుడు సొలొమోను ద్వారా దేవుడు మందిరమును నిర్మాణం జరిగించాడు. యెరూషలేములో మందిర నిర్మాణమును జరిగించాడు. అయితే
మందసం ఉన్న కాలంలో దేవునికి ఒక నివాసం లేదే అని వారు ఇబ్బంది పడేవారు, బాధపడేవారు. యెరూషలేము దేవాలయం నిర్మింపబడినప్పుడు చాలా సంతోషించారు. ఇంతకు మునుపైతే మందసం ఉండేది, మనం ఎక్కడుంటే అక్కడకు దానిని తీసుకుని వెళ్ళేవారం. ఆయనకు ఒక నివాసం అంటూ మనం చేయలేకపోయాం. ఆ ధర్మశాస్త్రపు విధులన్నీ వ్రాయబడినటువంటి ప్రతులు ఉంచటానికి కానీ, లేక ఆ మందసమును, ఆ ప్రత్యక్షపు గుడారమును ఉంచటానికి కానీ ఒక స్థిరమైనటువంటి ప్రదేశం మనకు లేదు అని వారు ఇబ్బంది పడుతూ సొలొమోను ద్వారా నిర్మితమైనటువంటి యెరూషలేము దేవాలయమును చూచినప్పుడు వారు ఎంతో సంతోషపడ్డారు. యెరూషలేము దేవాలయాన్ని మించినటువంటి దేవాలయం తరువాత యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేశారు. అదే శరీరమున దేవాలయం. ఒక్కొక్క విషయంలో అభివృద్ధి ఎలా కనిపిస్తుందో చూసారా? అంతకు మునుపు ఉన్నదానికంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రియులారా, హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్రము లోపము కలిగినదిగా కనిపిస్తోంది. ధర్మశాస్త్రము తరువాత ఇయ్యబడినటువంటి క్రొత్త నిబంధన ఎంతో మెరుగైనదిగా కనిపిస్తుంది. క్రొత్త నిబంధన ఇంకా మనుషులకు అనుగ్రహింపబడనప్పుడు, ప్రభువే ఇంకా లోకంలోనికి శరీరధారిగా రాకముందు, ధర్మశాస్త్రం కూడా లేని కాలంలో ధర్మశాస్త్రం ఉంటే బావున్ను అని వారు ఆశించారు. వ్రాతరూపకమైనటువంటి దేవుని విధులు మన దగ్గర ఉంటే బావున్ను అని వారు ఆలోచించారు, కోరుకున్నారు. ధర్మశాస్త్రాన్ని వారు పొందారు, సంతోషించారు. కానీ ధర్మశాస్త్రం తరువాత యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనను పరిచయం చేస్తారు. క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్రం పాతదైపోయింది. ధర్మశాస్త్రం లోపము కలిగినదిగా కనిపించింది. అంటే ఉండే కొద్దీ దేవుని ప్రణాళికలో మనుషులు దేవుని గురించిన జ్ఞానమును ఉన్నతంగా నేర్చుకోవాలనేది పరలోకపు తండ్రి ఉద్దేశ్యం. దాని ద్వారా దేవుడు ఒక చక్కని పాఠాన్ని కూడా నేర్పించాలనుకుంటున్నాడు. ముందుగా ఈ విషయాలను చూడండి. ధర్మశాస్త్రమును క్రొత్త నిబంధనను పోల్చి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి చక్కని మాటలను ఈ సందర్భంలో మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ప్రియులారా, క్రొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినప్పుడు ధర్మశాస్త్రమును చూస్తే ధర్మశాస్త్రం ఎలా కనిపిస్తోంది? దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయింది అన్నట్టుగా కనిపిస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? ఇది మీకు అర్థం కావటానికి ఒక చిన్న ఉదాహరణ లోకంలో మనం చూద్దాం. 10వ తరగతిలోనికి మనం వెళ్ళాలంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఇలా ఈ క్రింది తరగతులన్నీ చదువుకుంటూ పైకి వెళ్ళాలి. 1వ తరగతి చదివేటప్పుడు అప్పుడు ఏమనుకుంటాం? మనం చదవాల్సింది ఇదే, మన స్థాయికి మనం నేర్చుకోవాల్సింది ఇదే కనుక 1వ తరగతి నేర్చుకోవటానికి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ స్థాయిని బట్టి. వయసు మీద పడినప్పుడు ఈ తరగతులన్నీ దాటేసినప్పుడు అప్పుడేమనుకుంటాం? 1వ తరగతిలో విషయాలన్నీ చిన్నవి, 1వ తరగతిలో ఉన్న విషయాలను ఇప్పుడు నేను మరలా అభ్యసించవలసిన అవసరం లేదు, అవి నా జ్ఞాపకాలలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 10వ తరగతిని చక్కగా నేర్చుకోవాలి, 10వ తరగతిలో నేను అభ్యాసం పొందాలి, 10వ తరగతి పరీక్షలకు నేను సిద్ధమవ్వాలి అనుకుంటాం. అంటే ఏ స్థాయిని బట్టి ఆ స్థాయిలో ఆ తరగతిని చదవటానికి ఒక విద్యార్థి ఎలాగైతే ఆయుత్తపడుతున్నాడో అలాగే మానవ జాతి కూడా దేవుని సంకల్పాన్ని బట్టి ఏ కాలములో ఎవరు పంపింపబడ్డారో ఆ కాలములో దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఏ పరిస్థితులలో వారికి దేవుడు జ్ఞానమును అందజేశాడు, వారు ఎంతవరకు నేర్చుకోవాలి, ఏ విధానంలో వారు రక్షణను పొందాలి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగా సంకల్పించాడు. ఆ విధంగానే జరిగింది. ఆదాము కాలం దగ్గర నుండి మోషే కాలం వరకు ధర్మశాస్త్రమే లేదు. ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు ధర్మశాస్త్రమే లేదు. అంటే విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు లేవు. కనుక అప్పుడు ఉన్నవారందరికీ ఎలా ఉంటుంది? విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు ఏమైనా ఉంటే బావున్ను, వాటిని చదువుకొని వాటి ప్రకారం మేము ప్రవర్తిందాం అని వారు అనుకుంటారు. కానీ వారికి అప్పటికి ఇవ్వబడలేదు.
దేవుని మాటను వారు తెలుసుకోవాలి. ఒక దర్శనం ద్వారా కావచ్చు, ఒక ప్రవక్త చెప్పినటువంటి మాటలు వినడం ద్వారా కావచ్చు, ఇలాగే వారు తెలుసుకోవాలి. నీతిని అనుసరించి వారు నడుచుకోవాలి, రక్షణను వారు పొందాలి. మోషే కాలం నుండి యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు ధర్మశాస్త్రం అమలులో ఉంది. అప్పుడున్నటువంటి వారికి అది మంచి అవకాశం, ధర్మశాస్త్రాన్ని పొందారు. మునుపటి ప్రజలతో వారు పోల్చుకున్నప్పుడు, అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి ప్రజలతో వారు పోల్చుకున్నప్పుడు వారు ఏమనుకుంటారు? మేము చాలా ధన్యులం, భాగ్యవంతులం. మా చేతికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మాకు ఆచారాలను ఇచ్చాడు, పండుగలను ఇచ్చాడు, మాకు దేవుడు ఒక నిబంధన మందసమును దయచేశాడు, అది కూడా ఒక దేవాలయంలో ఉంచబడింది. విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి మేము దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకున్నాం అని వారు అనుకున్నారు. వారు చాలా సంతోషించారు. మరి ప్రభు వచ్చాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ సంతానముగా దేవుని కుమారుడైన, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి సర్వశ్రేష్టమైన సంపూర్ణమైనటువంటి జ్ఞానమును తెలియజేశాడు. అది క్రొత్త నిబంధన. అక్కడ నుండి క్రొత్త నిబంధన అమలులోనికి వచ్చింది. ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం. క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత సుమారు 2000 సంవత్సరాలు గడిచిన తరువాతి కాలంలో మనం ఉన్నాం. నిస్సందేహంగా మనం చివరి గడియలలో ఉన్నాం. నిస్సందేహంగా మనం క్రొత్త నిబంధనలోనూ ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు పాత నిబంధన, ధర్మశాస్త్రము అవన్నీ కూడా అసంపూర్ణమైనవిగానే కనిపిస్తాయి. పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. ఎందుకంటే పౌలు గారు కూడా క్రొత్త నిబంధనలోనికి వచ్చేశారు. పౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చి శరీరధారిగా ఆయన కొంతకాలం జీవించి, మరణించి, సమాధి చేయబడి, పునరుత్థానుడైన తరువాత రక్షణ పొంది మాటలను రాస్తున్నారు కదా. క్రీస్తు రాజ్యంలో ఉండి మాటలు రాస్తున్నారు కదా పౌలు గారు. కనుక పౌలు గారు కావచ్చు, అపొస్తలుల్లో ఎవరైనా కావచ్చు, శిష్యులు కావచ్చు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవయం అంతా కూడా వారంతా క్రొత్త నిబంధనలో ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రము, అప్పటి ఆచారాలు, అప్పటి పండుగలు, అప్పటి ప్రత్యక్షపు గుడారము, అప్పటి దేవాలయం ఇవన్నీ ఎలా కనిపిస్తాయి? పాతవి. అవి దేనికి సంపూర్ణ సిద్ధిని కలుగు చేయలేవు. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ సిద్ధి కలుగు చేసేటువంటి క్రొత్త నిబంధన ప్రభువైన యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే ఉండే కొద్దీ ఏమైందన్నమాట? అభివృద్ధి కనిపిస్తోంది. దేవుడు ఆయన బిడ్డలకు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించే విషయంలో అభివృద్ధిని చూపిస్తున్నాడు. మరో చక్కని మాట చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయము 6-7 వచనాలను చూడండి. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఈ వాక్య భాగంలో ఈయన అయితే అని ప్రారంభింపబడింది. ఈయన అయితే అంటే యేసుక్రీస్తు ప్రభు అయితే. మరి అంతకు ముందున్న వారెవరు? మోషే. ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ధర్మశాస్త్రమును దేవుని దగ్గర నుండి తీసుకుని ఇశ్రాయేలుకి ఇచ్చింది ఎవరు? మోషే. ఆ వాగ్దానముల కంటే మరి ఎక్కువైనటువంటి వాగ్దానములు, ఆ వాగ్దానాలు ఎలా ఉన్నాయి? భూ సంబంధమైనవి. నాటి కాలంలో ధర్మశాస్త్రానుసారంగా మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఆజ్ఞలలో కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలనేటువంటి ఆజ్ఞ ప్రధానమైంది కదా, ఆ వాగ్దానం ప్రధానమైంది కదా. ఆలోచిస్తున్నారా? అప్పటి వాగ్దానములు భూమి మీద శరీర సంబంధమైనవిగా కనిపిస్తున్నాయి. మరి ఎక్కువైన వాగ్దానములను తీసుకొచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పరలోక సంబంధమైనటువంటి పట్టణాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. కనాను దేశాన్ని కాదు, భూమి మీద కనాను దేశాన్ని కాదు, మహిమ శరీరాన్ని ధరింప చేయాలనుకుంటున్నాడు ఈయన. పరిశుద్ధాత్మను ఒక వరముగా మనకు దయచేయాలనుకుంటున్నాడు ఈయన. ఎన్నో విషయాలలో మరి ఎక్కువైన వాగ్దానములకు ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. మొదటి నిబంధనలో లోపం ఉంది గనక, లోపమున్నది అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం లోపాలతో కూడుకున్నదని కాదు, మనుషులు లోపాలతో ఉన్నవారు. అప్పటి స్థాయి అది. ఆ స్థాయిలో ఉన్నటువంటి మనుషులు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేకపోయారు. కనుక దేవుడు క్రొత్త నిబంధనను తన కుమారుడైన యేసు ద్వారా అనుగ్రహించాడు. మొదటి నిబంధన లోపము కలిగినది కనుక
రెండవ నిబంధనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు రెండవ నిబంధన, క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. రెండవ నిబంధనే చివరి నిబంధన, రెండవ నిబంధనే క్రొత్త నిబంధన. మొదటిది పాతది, ఇప్పుడు క్రొత్త నిబంధన మనకు అనుగ్రహింపబడింది. అంటే ఉండే కొద్దీ ఏమైందన్నమాట, జ్ఞానము మనకు దేవుడు అనుగ్రహించటంలో దేవుడు అభివృద్ధిని చూపిస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా ఆలోచించినప్పుడు దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఉండే కొద్దీ దేవుని విషయంలో ఆత్మ సంబంధముగా మనం అభివృద్ధిని పొందాలి అని మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? అభివృద్ధిని పొందాలి. ఆదాము కాలంలో చూడండి, మోషే కాలంలో చూడండి, ఇప్పటి కాలంలో మీరు చూడండి. దేవుడు ఆత్మజ్ఞాన విషయంలో అభివృద్ధిని దయచేశాడా లేదా? ఆదాము కాలంలో ఉన్న వారికి ఇప్పుడు మనకు తెలిసిన విషయాలు తెలుసా? మోషే కాలంలో ఉన్న వారికి ఇప్పటి మనకు తెలిసిన విషయాలు అప్పటి వారికి తెలుసా? లేక ప్రవక్తల కాలంలో ఉన్న వారికి ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయాలు అప్పటి కాలంలో ఉన్న వారికి తెలుసా? లేదు. ప్రభువు వచ్చిన తర్వాత, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత సర్వసంపూర్ణమైనటువంటి జ్ఞానమును, దేవుని గూర్చిన విషయములను ఆయన బయలుపరిచెను, తెలియచేశాను. అభివృద్ధి, ఉండే కొద్దీ అభివృద్ధి ఉండాలి అని దేవుడు చూపిస్తున్నాడు. ఆత్మ సంబంధముగా ఉండే కొద్దీ అభివృద్ధి ఉండాలి, అంతే తప్ప ఉండే కొద్దీ దిగజారిపోకూడదు. అప్పుడప్పుడు చూడండి చాలామంది ఏమంటుంటారంటే, నేను బాప్తిస్మం తీసుకున్న తొలినాళ్లలో చాలా భక్తిగా ఉండేదానను, చాలా భక్తిగా ఉండేవాడను. ఇప్పుడు నాలో భక్తి అంతా సన్నగిలిపోయింది. ఇప్పుడు నేను కనీసం ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను కనీసం వాక్యం చదవలేకపోతున్నాను అంటారు. అంటే అర్థం ఏంటి? మొదటి ప్రేమను వారు కాపాడుకోలేకపోయారు. వారి ఆత్మీయ జీవితం కుంటుపడిపోయింది. ఉండే కొద్దీ బలహీనపడిపోయింది. దేవుడు ఎలా కోరుకున్నాడు? ఉండే కొద్దీ అభివృద్ధిని అందాలని కోరుకున్నాడు. అసలు ఆయన సంకల్పమే ఎలా ఉంది? ఉండే కొద్దీ ఎంతో బలాన్ని పుంజుకున్నట్టుగా ఉంది. చూడండి, ఆదాము కాలం నుండి నేటి కాలం వరకు చూస్తే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశ్యాలు, దేవుని జ్ఞానమును దేవుడు అభివృద్ధి పొందించి మనుషులకు ఎంతగా చేరువ చేశాడో చూడండి. ఇప్పుడు 66 పుస్తకాల సంపూర్ణమైనటువంటి జ్ఞానం మన చేతుల్లో ఉంది. అంటే దేవుడు మనుషులలో ఈ పాఠాన్ని చూడాలనుకుంటున్నాడు, మనకి ఈ విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. నీవు క్రీస్తునందు జన్మించడం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి నీవు సంపూర్ణ పురుషుడు వగు వరకు నీవు ఎదగాలి. అంతే తప్ప నీవు క్రీస్తులో జన్మించిన తర్వాత ఆనాటి పరిస్థితి కంటే ఇంకా దిగజారిపోయి నేటికి గతంలో ఉన్నటువంటి భక్తి నాలో కనిపించడం లేదనేటువంటి మాటలు మనలో వినిపిస్తున్నాయంటే అది చాలా భయంకరమైనటువంటి పరిణామం. కనీసం గతంలో ఉన్న భక్తి కూడా ఇప్పుడు నీలో లేదా? గతంలో ఉన్న భక్తి కంటే దిగజారిపోయినటువంటి స్థితి అయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కదా. వెంటనే చక్కని జీవితాన్ని మీరు కలిగి ఉండటానికి ఆలోచన చేసుకోవాలి. వెంటనే దేవుని సంకల్పమును బట్టి మీరు మార్పును పొందటానికి, మరలా ఆ స్థితిని అందుకోవటానికి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే చాలా ఆపత్కాలంలో ఉన్నారని గ్రహించాలి. అప్పటికంటే ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు బాప్తిస్మము పొందినటువంటి ఆ రోజు నుండి ఇప్పటి వరకు మీలో అభివృద్ధి ఉందా లేదా? అప్పటికంటే ఇప్పుడు బాగున్నారా? లేక ఇప్పటికంటే అప్పుడే బాగున్నారా? అప్పటికంటే ఇప్పుడు బాగున్నానని చెప్పాలి. ఎందుకంటే రోజులు గడుస్తున్నాయి, ఎంతో అనుభవం వస్తుంది, ఎన్నో మాటలు వింటున్నారు, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. మరి అప్పటికంటే ఇప్పుడు బాగున్నాను, ఆత్మీయంగా బాగున్నాను, ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాను, ఇప్పుడు నీతులు నడుచుకుంటున్నాను అని చెప్పాలి కదా. కానీ అప్పటికంటే ఇప్పుడు బాగున్నానని చెప్పడానికి బదులు ఇప్పటికంటే అప్పుడే బాగున్నాను అని చెప్పడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఇప్పటికంటే అప్పుడే బాగున్నారా అంటే ఏదో తప్పు జరిగింది. మధ్యలో మీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ఆరిపోయింది, కుంటుపడిపోయింది. మరలా ఆ స్థితిని పొందటానికి ఎంత కష్టపడాలి? మీరు నిజంగా ఎంతగా ఆలోచించాలి చెప్పండి. వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలి. పౌలు గారు కొరింథీయులతో ఈ మాటలను పంచుకుంటూ ఏమంటున్నారు తెలుసా? మేము దినదినము అభివృద్ధి పొందుతున్నాం అంటున్నారు.
ఒక మొక్క నాటబడిన తర్వాత అది దినదినము అభివృద్ధి నొందాలి. మనం కొంత సొమ్ము ఎక్కడైనా దాచుకుంటే దినదినము అభివృద్ధి నొందాలి. ఈ విధంగానే కదా మనం కోరుకుంటాం. ఎదుగుదల ఉండాలని కోరుకోమా? మన బిడ్డలు ఎదుగువారుగా ఉండాలని మనం కోరుకోమా? వారి చదువులు వృద్ధి నొందాలని మనం కోరుకోమా? అన్ని విషయాలలో ఎదుగుదల ఉండాలని లోక సంబంధంగా కోరుకుంటున్నటువంటి మనం, లోక సంబంధంగా అన్ని విషయాలలో ఎదుగుదలను ఆశిస్తున్నటువంటి మనం ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదుగుదలను కలిగి ఉండటం లేదు? గమనించండి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అప్పటికంటే ఇప్పుడు బాగుండాలి, కానీ ఇప్పటికంటే అప్పుడు బాగున్నారు. ఇప్పుడు చాలా దిగజారిపోయారు. అసలు వాక్యమే గుర్తుకు లేదు. అసలు దేవుని సంకల్పాన్ని మర్చిపోయారు. అసలు దేవునికి లోబడటం అంటేనే తెలియటం లేదు. అసలు దేవునికి భయభక్తులు చూపడం అంటేనే తెలియటం లేదు. ఇది చాలా భయంకరమైన, దారుణమైన పరిస్థితి కాదంటారా? చెప్పండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నారు? ఏ విషయాలలో దినదినము వారు ఎదుగుతున్నారు, అభివృద్ధి నొందుతున్నారో మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడైతే కృషిస్తున్నాడు. పైకి చూస్తే వీరుడు అభివృద్ధి లేదేమో అనుకుంటారు. కానీ ఆంతర్య పురుషుడైతే దినదినము అభివృద్ధి నొందుచున్నాడు, నూతన పరచబడుచున్నాడు. ప్రియులారా, ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? నా ఆత్మీయ స్థితి అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుందండి, ప్రతిరోజు నూతన పరచబడుచున్నానండి అని చెప్పగలరా? ప్రతిరోజు వాక్యం వింటున్నారా? ప్రతిరోజు వాక్యంతో పోషింపబడుతున్నారా? ప్రతిరోజు అన్నం అయితే తింటున్నారు? ప్రతిరోజు మీ ఇష్టానుసారంగా లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలనైతే, అవసరాలనైతే మీరు తీర్చుకుంటున్నారు, జరిగించుకుంటున్నారు? మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా? మీరు కూడా పౌలు గారు చెప్పినట్టుగా ఈ మాటలు చెప్పటానికి సిద్ధపడ్డారా లేదా? అటువంటి అర్హత మీలో ఉందా లేదా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని చెప్పగలిగిన ధైర్యం మనలో ఉండాలి. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు బాగుండాలి తప్ప ఇప్పటికంటే అప్పుడే బాగున్నాం అనేటువంటి పరిస్థితి మన జీవితాలలో కనిపించకూడదు. ప్రియులారా, ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితి కుంటుపడుతుందో, ఆత్మీయంగా మనం ఎప్పుడైతే ఆరిపోతామో, మనం మరింత పాపం చేస్తున్నట్టు. మనలో పాపము ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఈ విషయం మీరు గమనించాలి. పర్వాలేదండి, మరలా ఎప్పుడోకప్పుడు నేను దేవుని గురించి నేర్చుకుంటానులే, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మరలా ఏదో ఒక రోజున నేను దేవుని వాక్యాన్ని మరలా నేర్చుకుని దేవుని కోసం నేను బ్రతుకుతానులేండి అనుకుంటున్నారేమో. లేదు, ఆ అవకాశం ఇక దొరకదు. మీరు ఆత్మీయంగా కుంటుపడ్డారా? అప్పటికంటే ఇప్పుడు బాగున్నామని చెప్పకుండా ఇప్పటికంటే అప్పుడే బాగున్నామని చెబుతున్నారా? అయితే ఇప్పుడు మీరు మరింతగా పాపం చేస్తున్నట్టు. అపవాది అయిన వాడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? మీరు బాప్తిస్మం నొందిన తర్వాత దినదినము నూతన పరచబడకపోతే, దినదినము అభివృద్ధిని అందకపోతే అపవాది మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వీటి విషయమై అద్భుతమైనటువంటి సంగతులు పొందుపరచబడ్డాయి. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి రోజుల్లో ఆయన దగ్గర ఆ వ్యక్తి కనిపిస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, ఒక రోగంతో బాధపడుతున్నాడు. కోనేటిలో నీళ్లు కదిలించగానే మొదట ఎవరు ఆ కోనేటిలోనికి దిగుతారో వారికి స్వస్థత లభిస్తుంది. కానీ ఇతడు మొదటిగా దిగలేకపోతున్నాడు. దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు మొదటిగా ఆ నీటిలోనికి దిగలేక 38 సంవత్సరాల నుండి అక్కడే పడున్నాడు. ఆ రోగంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభు అతను చూచి కనికరించాడు. స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నన్నెవరు తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో దించుతారు, కనుక నాకు అది అసాధ్యమైపోతుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 38 సంవత్సరాల నుండి నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను, స్వస్థత పొందగోరుచున్నాను అని ఆయనతో చెప్పినప్పుడు
ఆ రోగి మీద కనికరపడినటువంటి యేసు అతనికి స్వస్థతనిస్తాడు. స్వస్థతనిచ్చిన తర్వాత అతడు బాగుపడిన తర్వాత ప్రభువు ఆ వ్యక్తితో ఒక మాట తెలియజేస్తున్నారు. ఆ మాట ఈ పాఠానికి చాలా అవసరం. మనలో ఎప్పుడైతే అభివృద్ధి ఉండదో, మనలో ఎప్పుడైతే ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుందో, ఇప్పటికంటే అప్పుడే బాగుండేదండి అని మీరు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట ద్వారా పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ మాట ద్వారా పాఠాన్ని నేర్చుకోవాలి. ఆ మాటను ఇప్పుడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా. స్వస్థత నొందినటువంటి ఆ వ్యక్తితో యేసుప్రభు ఏమంటున్నారు చూడండి. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయొద్దు. అంటే స్వస్థత పొందక మునుపు నీవు పాపం చేస్తే దానికి ప్రతిఫలం, దానికి విధింపబడేటువంటి కీడు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నీవు స్వస్థత నొందావు కదా, ఇప్పుడు నీవు పాపం చేస్తే దీనికి కీడు మరి ఎక్కువగా ఉంటుంది, మరి ఎక్కువగా ఉంటుంది. కనుక మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు. అంటే స్వస్థత పొందడం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా? రక్షణ నొందడం అనేది తేలికైన విషయం అనుకుంటున్నారా? చులకనిది అనుకుంటున్నారా? రక్షణ పొందిన తరువాత పాపము చేయకూడదు. రక్షణ నొందిన తరువాత పాపాత్ములుగా జీవిస్తూ ఎప్పటికంటే అప్పుడే బాగుండేదండి. క్రీస్తులోనికి వచ్చి ఒక 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది. నేను బాప్తిస్మం తీసుకున్న తొలినాళ్లలోనే నా ఆత్మీయ జీవితం ఎంతో బాగుండేదండి అని మీరు అంటున్నారా? అయితే మీరు మరి ఎక్కువ కీడుకు సిద్ధమవుతున్నారు. జాగ్రత్త. స్వస్థత నొందిన తరువాత పాపము చేయొద్దు. ఎందుకంటే మరి ఎక్కువ కీడు కలుగుతుంది, మరి ఎక్కువ కీడు కలుగుతుంది. దేవుడు తన సంకల్పం మొత్తం మనకు చూపిస్తూ ఏమి నేర్పిస్తున్నాడు? ఆయన అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి ఉండాలి అని నేర్పిస్తున్నాడు కదా. బాప్తిస్మం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నావు, సాధన చేస్తున్నావు, అభ్యసిస్తున్నావు, ఎన్నో ఆటుపోట్లను చూస్తున్నావు, ఎన్నో పాఠాలు నీవు నేర్చుకుంటున్నావు, జీవిత సత్యాలు నేర్చుకుంటున్నావు. మరి ఉండే కొద్ది నీవు ఎలా ఉండాలి? ఉండే కొద్ది నీవు ఎలా ఉండాలి? అప్పటికంటే ఇప్పుడు నేను చాలా దృఢంగా ఉన్నాను అని చెప్పాలి. అప్పటి విశ్వాస స్థితి కంటే ఇప్పుడు నా విశ్వాస స్థితి చాలా బలంగా ఉంది అని చెప్పాలి. కానీ నేటి క్రైస్తవులలో, నామకార్థ క్రైస్తవులు, వీరందరూ క్రైస్తవులను చెప్పడానికి కూడా మనసు రావటం లేదు. నామకార్థ క్రైస్తవులు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కనీసం ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అది కనీసం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియని పరిస్థితి. అసలు బైబిల్లో ఏముందో తెలియని పరిస్థితి. దేవుని సంకల్పంలో మనిషిని దేవుడు ఏ విధంగా బ్రతకాలని ఉద్దేశించాడో, అసలు చరిత్ర ఎలా జరిగిందో, ఇదిగో వర్తమానంలో మనం ఎలా బ్రతకాలో, అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎందరో బాప్తిస్మం తీసుకున్న, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా నిద్రావస్థలో ఉన్నటువంటి బ్రతుకులతో జీవనాన్ని కొనసాగిస్తున్నారని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం సందేహం లేదు. ప్రియులారా, ఇట్టి వారందరిని చూస్తూ కనతండ్రి అయిన దేవునికి బాధ కలగదా? క్రీస్తు నామమున బాప్తిస్మం నొందారే, క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డాం అనుకున్నారే, అలంకారప్రాయంగా చర్చికి వెళ్తున్నారా? అలంకారప్రాయంగా సంఘంలో ఉన్నాము, సభ్యత్వాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారా? అలంకారప్రాయంగా బైబిల్ను చేత పట్టుకుంటున్నారా? ఈరోజు బైబిల్ చేత పట్టుకోవడానికి కూడా చాలామందికి నామోషి. ఆ బైబిల్ను మరీ చిన్న బైబిల్ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే మోయలేకేమో, లేకపోతే పాకెట్లో సరిపోవాలనుకుని ఆ ఉద్దేశంతోనేమో. ఆ అక్షరాలను మీరు చదవగలుగుతున్నారా? చదవడానికే కొనుక్కున్నారా, లేక తేలికగా తీసుకుని వెళ్ళటానికి, తీసుకుని రావడానికి ఉంటుందని కొనుక్కున్నారా? మరికొంతమంది అది కూడా లేకుండా మొబైల్లోనే బైబిల్. కాదనటం లేదు, మొబైల్లో బైబిల్ మీరు వాడుకోండి. కానీ ఒక అక్షర రూపంలో, పుస్తకం రూపంలో, గ్రంథస్థం రూపంలో మీ చెంత ఒక హార్డ్ బుక్ ఉండటం వలన
అది ప్రయోజనం కదా. సడన్గా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, లేకపోతే ఆ ఫోన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, మీకే ఇబ్బంది కలుగుతుంది అనుకోండి. ఈరోజు ఫోన్ ఉండటం వలన ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అనర్థాలు అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వల్ల అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక దానిని కేవలం దేవుని పని కొరకు, దేవుని జ్ఞానము నేర్చుకున్నట్టు కొరకు ఎంతవరకు వినియోగించుకోవాలి అంతవరకు వినియోగించుకున్న తర్వాత దూరంగా పెట్టండి. ప్రియులారా, ఈరోజు నామకార్థ క్రైస్తవుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీరు ఒకరిద్దరు లేరు, సంఘాల నిండా వారే ఉన్నారు. ఒక పాట నేర్చుకుంటారు మహా అయితే, ఎందుకంటే శ్రావ్యంగా పాడి తమ గొంతును అందరికీ వినిపించి అందరి దగ్గర మన్ననలు పొందాలని ఆ ఒక్క ఆలోచనే వారిలో ఉంటుంది. అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలి కదా. సింగర్, లోకంలో ఎలాగో సింగర్లను పిలిపింపబడలేము, సంఘంలో అయినా సరే సింగర్లుగా పిలిపింపబడితే మంచిది కదా అనుకుంటారు. పలానా సింగర్ వస్తున్నారు, ఆ సింగర్కి ఇప్పుడు మైక్ ఇచ్చేయాలి. ఏంటంటిది? అసలు మిమ్మును గూర్చిన దేవుని సంకల్పాన్ని నేర్చుకోవటంలో మీకు ఎంత ఆసక్తి ఉంది? పాట పాడటంలో మీకున్న ఆసక్తి దేవుని వాక్యం నేర్చుకుని మీ బ్రతుకును చక్కదిద్దుకోవడంలో ఉందా? పాటలు పాడే సమయానికి వస్తారు, వాక్యం చెప్పే సమయానికి బయటికి పోతారు. చాలామంది పాటలు పాడే ఆ సమయానికి వస్తారు, వాక్యం చెప్పే సమయానికి వెళ్ళిపోతారు బయటికి. ఏదో పని చెప్తారు, బయటికి పోతారు. భయంకరమైనటువంటి ప్రవృత్తిలో ఉన్నారు. మీ ఆత్మీయ జీవితం ఏ స్థితిలో ఉందో గమనించుకోండి. ఇదిగో స్వస్థత నొందితివి, వెళ్ళి పాపము చేయకుండా పరిశుద్ధతలో జీవించు, లేదంటే మరి ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. ప్రభువారు మరో చోట ఆయన ఉపమానము ద్వారా కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ఒక చక్కని ఉపమానం చూద్దాం. అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వాటిల్లుతుందో ఆ ఉపమానం ద్వారా మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం నుంచి. లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయింది. చాలా శుభపరిణామం. ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిందంటే చాలా మంచిది. ఇప్పుడు ఆ మనిషి ఏం చేయాలి? తనలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి, తన శరీరాన్ని దేవాలయంగా మలచాలి, దేవుని పనిని అందులో జరిగించాలి. ఇక అపవిత్రాత్మకు ఎన్నడూ చోటు ఉండకూడదు అన్నట్టుగా జీవించాలి. అపవిత్రాత్మను వదిలించుకున్నాడు కానీ ఖాళీగా ఉంచాడు. తన జీవితాన్ని ఖాళీగా ఉంచాడు. అపవిత్రాత్మేమో వదిలిపోయిన తర్వాత అరెరే, వదిలి వచ్చిన ఇల్లు చాలా సుఖవంతంగా ఉండేది, వాడిని ఇష్టం వచ్చినట్టు పీడించేవాడిని రోజు. ఈరోజు నేను ఎక్కడా గూడు లేకుండా అయిపోయాను. కనుక నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం. నేను విడిచి వచ్చిన ఇల్లు దేవునితో నిండిందా లేక ఎలా ఉంది, ఖాళీగా ఉందా ఒకసారి చూచొద్దాం అని మరలా ఆ విడిచి వచ్చిన ఇంటికి వస్తే ఆ ఇల్లు ఎలా ఉంది? ఊడ్చి అమర్చి ఉండు చూచి చక్కగా ఉంది. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత చక్కగా సెటరేట్ అవుతారు. కానీ దేవుణ్ణి ఆహ్వానించకపోతే, ప్రభువును ప్రతిష్ఠించుకోకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకపోతే ఖాళీ, జీవితం అంతా ఖాళీ, లోక సంబంధమైన పనుల్లో బిజీ, దేవుని పని ఏమీ లేదు, దేవుని కొరకు బ్రతకడమే లేదు. అప్పుడు అపవిత్రాత్మ అరేరే, నేను విడిచి వచ్చినటువంటి ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది? ఊడ్చి అమర్చి ఉంది. కనుక నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకా అనేక అపవిత్రాత్మలను తీసుకుని రావాలి.
నాతో పాటు ఇంకా అనేక అపవిత్రాత్మలు తీసుకుని రావాలి. ఎందుకంటే చాలా అపవిత్రాత్మలు బయట ఇల్లు లేక తిరుగుతున్నాయి. కనుక నేను ఒక్కడనే కాదు, వాటిని కూడా తీసుకొచ్చేద్దాం అని మిగిలిన అపవిత్రాత్మలను కూడా తీసుకుని వచ్చి ఇందులో తిష్ట వేస్తుంది. ఎందుకంటే ఊర్చి అమర్చి ఉంది, ఎవ్వరూ అందులో నివసించడం లేదు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఈరోజు నామకార్థ క్రైస్తవులు అందరూ అలాగే చెబుతున్నారు కదా. బాప్తిస్మం తీసుకున్న తొలి రోజుల్లో నా క్రైస్తవ జీవితం, నా విశ్వాస జీవితం, నా ప్రార్థనా జీవితం ఎంతో భేషండి, భలే ఉండేదండి, అద్భుతం అండి, నా మాటల్లో నేను చెప్పలేనండి. కానీ ఇప్పుడా అసలు ప్రార్థనే చేయలేకపోతున్నానండి, అసలు వాక్యం చదవలేకపోతున్నానండి, అసలు సంఘంగా కూడుకోవాలంటే కూడా నాకు ఆసక్తి లేదండి అంటూ ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటి? మీరు మీ ఇంటిని ఊడ్చి అమర్చి ఉంచారు, కానీ అందులో ప్రభువును ప్రతిష్ఠించలేదు. ప్రభు పనిలో మీరు లేరు. కనుక అపవిత్రాత్మ వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను తీసుకుని వచ్చి అందులో తిష్టవేయగా నీ స్థితి మరి చెడ్డదైపోయింది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదైపోయింది. అలా ఎన్నటికీ ఉండకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన సంకల్పంలో మొదటి స్థితి కంటే కడపటి స్థితిని ఎలా ఉంచాడు? అద్భుతంగా ఉంచాడు. ఆదాము కాలం నుండి నేటి కాలం వరకు మనం దేవుని సంకల్పాన్ని బట్టి చూస్తే ఆయన జ్ఞానమును ఎంత అద్భుతంగా అనుగ్రహించాడో మనకు కనిపించడం లేదా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎంతో చక్కగా ఉంది దేవుని విషయంలో. కానీ మన జీవితాలలో మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు బాగున్నారా? ఇప్పటికంటే అప్పుడే బాగున్నారా? ఆలోచించుకోండి. మన కడపటి స్థితి ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలి. అలా ఉంటేనే మనకు ప్రయోజనం కలుగుతుంది. మనం పరలోకంలో అడుగు పెడతాం. మన కడపటి స్థితి సరిగా లేకపోతే, మన మొదటి స్థితిలో మనం దేవుని కొరకు ఎన్ని నీతి కార్యాలు చేసినా, మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నా, కడపటి స్థితిలో ఆ పరిశుద్ధతనంతా మనం ఆర్పేసుకుంటే, పోగొట్టుకుంటే ఎందుకు పని చేయం. మనం పనికిమాలిన వారం అవుతాం, దేవుని సంకల్పానికి కానివారం అవుతాం. ప్రియులారా, పేతురు గారు కూడా ఈ విషయమై వ్రాసినటువంటి ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ప్రియులారా, కడపటి స్థితి చెడ్డదైపోయినప్పుడు, మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణమైపోయినప్పుడు ఇదిగో ఇలా సంభవిస్తుంది. కుక్క తన వాంతికి వెళ్ళినట్టుగా, కుక్క తాను వాంతి చేసుకున్నటువంటి దాని దగ్గరకు మరల తినడానికి వెళ్ళినట్టుగా, కడుగుబడినటువంటి పంది మరల బురదలో దొరలటానికి వెళ్ళినట్టుగా ఇదిగో ఆ సామెత చొప్పున వీరికి సంభవిస్తుంది. వారి కడవరి స్థితి మరి చెడ్డదైపోతుంది. వారు నిజంగా బాప్తిస్మం తీసుకొని దేవుని రక్షణలో ప్రవేశించి మరలా పాపము చేస్తూ పాపభూయిష్టమైనటువంటి లోకంలో ఆ బ్రతుకుకు అలవాటు పడిపోవడం కంటే వారు బాప్తిస్మం తీసుకోకుండా ఈ రక్షణను ఇంకా తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఏదో క్షణాన వారు తెలుసుకునే అవకాశమైనా ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? మేము రక్షణ తీసుకున్నాము, మేము నీతిలో ప్రవేశించాము, మేము బాప్తిస్మం తీసుకొని చాన్నాళ్ళు అయిపోయింది అనేటువంటి ఆ ఊహలలో, ఆ భ్రమలో పాపపు జీవితంలో అలా కొనసాగిపోతూ ఉన్నారు. ఏదో ఒక రోజున కన్నుమోస్తారు, పాతాళానికి వెళ్ళిపోతారు, నరకానికి జారిపోతారు. అది భయంకరమైనటువంటి పరిస్థితి కదా. కనుక అప్పటికంటే ఇప్పుడు ఎలా ఉన్నాము? అప్పటికంటే ఇప్పుడు బాగున్నామో బాలేదా? అప్పటికంటే ఇప్పుడు బాగున్నామో బాలేదా? మన గత స్థితి కంటే, మన గత రోజులలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం కంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆత్మీయ జీవితం మెరుగుగా ఉందా లేదా? ఒక్కసారి గమనించండి.
మెరుగుగా ఉంటే మంచిది, దీనిని కొనసాగించుకోండి. దినము అభివృద్ధి నొందేటట్లుగా చూసుకోండి. ప్రతి క్షణం నూతన పరచబడేటట్టుగా చూసుకోండి. లేదండి అంతకు ముందు ఉన్నటువంటి స్థితి కంటే ఇప్పుడున్న స్థితి ఏం బాగలేదండి, ఇప్పుడు నేను కనీసం దేవుని కోసం ఏమాత్రం బ్రతకలేకపోతున్నానని అనుకుంటున్నారా? అయితే ఇది చాలా దారుణం. వెంటనే ఆలోచించండి ప్రియులారా. మీ మంచిని కోరి చెబుతున్నాను, మీ మేలును కోరి చెబుతున్నాను. మిమ్మల్ని ఏదో దూషించాలని కానీ, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కానీ, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కానీ నేను ఈ మాటలను చెప్పడం లేదు. మీ మేలును కోరి చెబుతున్నాను. అప్పటికంటే ఇప్పటి పరిస్థితి బాగలేదంటారా? వెంటనే మీరు కూర్చుని ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. వెంటనే మరలా ఆ పూర్వపు స్థితిని పొందటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంగతి. అత్యవసరంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. మన మొదటి స్థితి కంటే మన కడపటి స్థితి చాలా గొప్పగా ఉండాలి తప్ప మన మొదటి స్థితి కంటే మన కడపటి స్థితి దారుణమైనదిగా ఉండకూడదు. దేవుని వాక్యం ఈ విధంగానే హెచ్చరిస్తోంది. ధర్మశాస్త్రం లేని కాలం, ధర్మశాస్త్ర కాలం, క్రొత్త నిబంధన కాలం ఎంత అభివృద్ధో చూడండి. దేవుని జ్ఞానం విషయంలో సర్వసంపూర్ణతకు దేవుడు ఎలా తీసుకొచ్చాడో చూడండి. మరి మన బ్రతుకు అలా ఉండొద్దా? దేవుణ్ణి ఎరుగని కాలం, దేవుణ్ణి ఎరిగిన కాలం, దేవుని కొరకు అనేకులకు చెప్పగలిగినటువంటి స్థాయిలో ఉన్న కాలం, ఈ విధంగా మన బ్రతుకు ఎంత అభివృద్ధితో కూడుకున్నదిగా ఉండొద్దా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా, కనీసం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కాదు, అంతకంటే వెనక్కి వెళ్ళిపోయినట్టుగా, అంతకంటే నీచమైన స్థితికి దిగజారిపోయినట్టుగా మన బ్రతుకులు ఉండనేకూడదు. కనుక ఏ విషయంలో అయితే మీరు తప్పిపోతున్నారో, తొట్టిల్లుతున్నారో ఆ విషయాలను మరల ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించి, నా బ్రతుకును నేను కట్టుకోవాలి, నా బ్రతుకులో నేను లాభం పొందేదానుగా ఉండాలే తప్ప చివరకు నష్టపోయేదానుగా ఉండకూడదని ఒక మంచి తీర్మానాన్ని మీరు తీసుకోగలిగితే దేవుని సహాయం మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ బ్రతుకుండగానే చక్కని నిర్ణయం తీసుకోండి. ఈ బ్రతుకుండగానే కనుమూయకు ముందే చక్కని నిర్ణయం తీసుకోండి. లేదు, అప్పటి స్థితి కంటే ఇప్పుడు నేను చాలా మెరుగుగా ఉన్నాను, దేవుని విషయంలో చాలా బలంగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని గొప్పగా నేర్చుకుంటున్నాను, శక్తి వంచన లేకుండా దేవుని కొరకు పని చేయగలుగుతున్నానని చెప్పగలిగేటువంటి స్థితి మనలో తప్పకుండా ఉండాలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. వ్రాయబడినటువంటి మరో చక్కని మాట దగ్గరకు మనం వెళదాం. అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి నిద్ర మేలుకోమంటున్నారు పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎంతకంటే చక్కగా ఇంకెవరైనా చెబుతారండి? మన బ్రతుకును గూర్చి, మన ఆత్మీయ జీవితంలో మనకు ఉండవలసిన అభివృద్ధిని గూర్చి ఇంతకంటే క్షుణ్ణంగా, ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ప్రేమగా ఇంకెవరైనా చెబుతారా? దేవుడు మనకు చెబుతున్నాడు. మన బ్రతుకులంటే ఎందుకంటే ఆయనకు అంత ప్రేమ. మనం పాడైపోకుండా, మనం నరకానికి చేజార్చబడకుండా, మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నాశనం అయిపోకుండా మనం అంటే ఎందుకండి ఆయనకు వల్లమాని ప్రేమ? అదే మన కన్నతండ్రి ప్రేమ. మన మీద మనకు కూడా అంత ప్రేమ లేదు. మన జీవితం ఏడల మనకంత ఆసక్తి ఉందా? ఇన్ని మాటలు నేర్చుకొని మనం అభివృద్ధిని పొందాలని, బ్రతకాలని మనకంత ఆసక్తి ఉందా? మనకు ఆ మాటలు వినిపించాలని ఆయనకు మాత్రం చాలా ఆసక్తి ఉంది. అందుకే కన్నతండ్రి ప్రేమ వెలకట్టలేనిది, చాలా లోతైన ప్రేమ అయినది. కనుక ఆ ప్రేమకు విలువనివ్వండి, ఆ ప్రేమకు మీరు ప్రతిఫలాన్ని ఇవ్వండి. ప్రియులారా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని
ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు కనుక నిద్ర మేలుకోండి. కాలమును ఒక్కసారి చూడండి. నేను విశ్వాసిని అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉండాలి తప్ప రక్షణ ఎక్కడో దూరంగా ఉంటే ఎంత భయంకరమైన స్థితి. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ ఎలా ఉండాలి? మరి సమీపముగా ఉండాలి. అంటే బాప్తిస్మం తీసుకున్నటువంటి మొదటి రోజు రక్షణ ఇంకా దూరంగానే ఉంది. ఎందుకంటే మీరు దేవుని కోసం బ్రతకాలి, తెలుసుకున్నారు, పాపక్షమాపణ పొందారు. మీకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఇంకా మీరు దేవుని కోసం బ్రతకాలి, మీ నీతిని నిలబెట్టుకోవాలి, ఎన్నో ఆటుపోట్లను మీరు ఎదుర్కోవాలి. కనుక రక్షణ దూరంగా ఉందన్నాడు. అవన్నీ నెరవేరుతున్నప్పుడు, ఆత్మీయముగా మీరు దినదినము నూతన పరచబడుచున్నప్పుడు రక్షణ ఏమవుతుంది? దగ్గరైపోతుంది. రక్షణ బాగా దగ్గరైపోతుంది. ఆ రక్షణ మనకు చేరువైపోయిన తర్వాత మనం కన్ను మూస్తే హాయిగా మన ఆత్మ పరలోకంలోనికి వెళుతుంది, నిత్యత్వంలో ప్రవేశిస్తుంది, విశ్రాంతిని పొందుతుంది. ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి లోకానికి మనం చేరుకునే అవకాశం లభిస్తుంది. కనుక పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నటువంటి మాటలను జాగ్రత్తగా గమనించండి. కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నదని గ్రహించి మీరు సిద్ధపడండి. యుద్ధోపకరణములు ధరించుకోండి. అపవాది అయిన వాడు యుద్ధం చేస్తున్నాడు, తెలియకుండానే వాడు మట్టు పెడుతున్నాడు. కనుక వాడితో యుద్ధం చేయండి, అపవాదితో యుద్ధం చేయండి, పౌరుషం కలిగిన వారుగా ఉండండి. ఎన్నో విషయాలలో, శరీర సంబంధమైనటువంటి విషయాలలో మీరు తప్పిపోతున్నారు. కొన్ని పేర్కొన్నాడు అక్కడ. కామ విలాసముల, అల్లరితో కూడిన ఆటపాటల, మద్యపానమా, చెడు మాటల, చెడు ఆలోచనల, చెడు క్రియల, వీటన్నిటిని గూర్చి ఒక్కసారి మనం పరిశీలించుకొని శరీర సంబంధమైన విషయాలను గూర్చి ఆలోచనే చేసుకోకుండా ఆత్మ సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆలోచన కలిగి దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతూ అనేక మందికి దేవుని గూర్చి పరిచయం చేస్తున్న పనులలో మనం ఉంటూ విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణను మరింత చేరువ చేసుకున్న స్థితిలో మనం ఉండాలి. అంటే అప్పటికంటే ఇప్పుడు మనం చాలా బాగుండాలి. అప్పటికంటే ఇప్పుడు మనం చాలా బాగుండాలి. కానీ ఇప్పటికంటే అప్పుడే బాగుంది అని చెప్పగలుగుతున్నారంటే ఆ పరిస్థితి చాలా దారుణమైనది కదా. కనుక ఇక మీదట అలాంటి మాటలు చెప్పేవారు కాకుండా, ఇక మీదట అలాంటి విధానం మీలో లేకుండా, ఈ మాటలు విన్న తర్వాత అయినా సరే, దేవుని ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత అయినా సరే, లేదండి నేను మారిపోయాను, లేదండి అప్పటి స్థితి కంటే ఇప్పటి స్థితి నాలో చాలా బాగుంది. స్థితి అనగానే లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు అనుకున్నారేమో పొరపాటున. అప్పటి స్థితి కంటే ఇప్పటి స్థితి అనగానే లోక సంబంధంగా మరి చాలామంది అలాగే ఆలోచిస్తారు కదా నామకార్థ క్రైస్తవులు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అప్పులన్నీ పోయాయండి, ఒక ఇల్లు కట్టుకున్నానండి, ఇంటి మీద ఇల్లు కట్టుకున్నానండి, మేడ మీద మేడ కట్టానండి, ఒక పొలం కొన్నానండి, అమ్మాయి పెళ్లి చేశానండి. చూసారా? అప్పటి స్థితి కంటే ఇప్పటి స్థితి బాగుందని ఏ విషయంలో చెప్పాలి? ఇలాంటి పనికిమాలిన విషయాల్లో కాదు. అవన్నీ పోతాయి. నిజానికి చెప్పాలంటే అవన్నీ పోతాయి, అవన్నీ క్షీణిస్తాయి. పౌలు గారు ఏమంటున్నారు? శరీర సంబంధంగా బాహ్యముగా మేము కృషిస్తున్నాం, శరీరమును బట్టి మేము కృషిస్తున్నాం. అంటే లోకానుసారంగా లోకమును బట్టి లోకం కోరుకునే ఘనత విషయంలో మేము దిగిపోతున్నాం, తగ్గిపోతున్నాం, కృషిస్తున్నాం. కానీ ఆత్మ సంబంధంగా దినదినము నూతన పరచబడుచున్నాము. అంటే అప్పటి స్థితి కంటే ఇప్పటి స్థితి మెరుగుగా ఉందని ఏ విషయంలో చెప్పాలి? దేవుని వాక్యం నేర్చుకునే విషయంలో, దేవుని వాక్యాన్ని గూర్చి అనేకులకు ప్రకటించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, విశ్వాసం విషయంలో, నిరీక్షణ కలిగి ఉండడం విషయంలో, భక్తిని కాపాడుకునే విషయంలో, పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న విషయంలో అప్పటికంటే ఇప్పటి స్థితి బాగుందని చెప్పాలి. అంతే తప్ప అప్పుడు అన్ని రోగాలండి, ఇప్పుడేమో ఆరోగ్యవంతుడిగా ఉన్నానండి, అప్పుడేమో అన్ని అప్పులండి, ఇప్పుడేమో అప్పులండి తీరిపోయాయండి, ఇలాంటి విషయాల్లోనా, శరీర సంబంధమైన విషయాల్లోనా? కాదు కాదు కాదు, పొరపాటు పడకండి. ఆత్మ సంబంధమైన విషయాలలో నీతిపరులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, న్యాయవంతులుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు, యథార్థవంతులుగా మీ బ్రతుకులను దేవునికి చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ప్రభువైన యేసును ధరించుకున్నవారుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు.
క్రీస్తును ధరించుకున్నవారుగా, క్రీస్తులో మీరు దినదినము అభివృద్ధి నొందుచున్నవారుగా కనిపించాలి. ఈ విషయంలో మీరు నిద్ర మేలుకోవాలి. కాలము నెరిగి నిద్ర మేలుకొని ఆ వేళ వచ్చిందని తెలుసుకొని మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నదని తలచి యుద్ధోపకరణములు ధరించుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. కనుక చక్కని నిర్ణయాలు తీసుకోండి. ఇక మీదట మీ బ్రతుకును సరిదిద్దుకోండి. అటువంటి లోపాలు ఏమైనా మీ జీవితాలలో కనిపిస్తుంటే వెంటనే వాటిని సరిదిద్దండి. అంధకార క్రియలన్నిటిని విసర్జించండి. రాత్రి చాలా గడిచిపోయింది, ఇప్పుడు మనం పగటి వారముగా ఉన్నాం గనక పగటి సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నవారుగా మీరుండండి, అనగా దేవుని క్రియలలో మీరుండండి. మరో చక్కని సందర్భం దగ్గరకు మరల వెళ్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికను ఇప్పుడు చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుంచి అక్కడ ఏ విషయంలో ఎదగమంటున్నారో ఎఫెసీయులతో ఆయన పంచుకుంటున్నటువంటి ఆ మాటల్లో చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎన్ని విషయాలలో? అన్ని విషయాలు అంటే ఏ విషయాలు? ఆత్మ సంబంధమైన విషయాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, సత్యమును ప్రకటిస్తూ, సత్యమును అనేక మందికి చేరువ చేస్తూ, దేవుని పనిలో ఉంటూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. అంటే అప్పటికంటే ఇప్పుడు నేను ఎదిగిన స్థితిలో ఉన్నాను, పసిపిల్లగా లేను. మనుషుల మాయోపాయముల చేత ఇటు అటు కొట్టుకుని పోయేటువంటి అవిశ్వాసపు స్థితిలో లేను, బలహీనపు విశ్వాస స్థితిలో లేను. నేను బలమైన విశ్వాసగా ఉన్నానని చెప్పగలిగినటువంటి స్థాయికి మీరు రాగలుగుతున్నారా లేదా? ఎవరో ఏదో తప్పుడు మాట చెబితే ఆ తప్పుడు మాటలకు మీరు అలల చేత ఎగరగొట్టబడేవారుగా ఆ తప్పుడు మాటలకు మీరు ఎగరగొట్టబడుతూ ఉంటున్నారా? దేవుని నుండి వేరైపోతూ ఉంటున్నారా? ప్రతి చిన్న మాటకు దేవుని నుండి తొలగిపోయేవారుగా ఉంటున్నారా? అలా ఉండకూడదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు మీరు మిమ్మల్ని మీరే సాధన చేసుకోవాలి. మీరు ఎదగాలి అంటున్నాడు దేవుడు. మీరు ఎదగాలి. కనుక అప్పటికంటే ఇప్పుడు బాగున్నాం అని చెప్పగలగాలంటే మీలో దేవుని వాక్యం ప్రతిఫలించాలి. మీరు ఆత్మీయంగా ఎదగాలి. దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చాలి. అందుకు తగినట్టుగా మీరు అందరూ కూడా సిద్ధపడతారని, తగు సహాయము దేవుని నుండి పొంది ఇక మీదట పరలోకమునందుటకు, నిత్యత్వంలో ప్రవేశించుటకు, ఆ అర్హతను సంపాదించుకునే నిమిత్తం క్రీస్తు వలె ఉండుటకు ప్రతి విషయంలో ఎదుగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. కేవలం వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీరు పలికించిన ప్రతి మాట చొప్పున మేము ప్రవర్తిస్తూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మమ్మల్ని మేము లాభకరమైన స్థితిలో ఉంచుకొనగలుగుటకు మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. మా యందు మీరు ఉంచిన ప్రేమ వర్ణనాతీతమైనది తండ్రి. ఆ ప్రేమను గుర్తెరిగిన వారమై మాటిమాటికి మమ్మను హెచ్చరిస్తూ, మాటిమాటికి మమ్మను గద్దిస్తూ మీ మార్గంలో ఉంచుటకు మీరు చేయుచున్న ప్రయత్నములను బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను వింటూ తండ్రి, ఆ మాటలకు ఆకర్షింపబడి మీకు విధేయత చూపిస్తూ, లోబడుతూ నాయన మమ్మను సరిచేసుకొని క్రీస్తు ప్రభు మార్గంలో దినదినము నూతనపరచబడుచు పగటి సంబంధులుగా జీవించగలగటానికి, సంపూర్ణ పురుషుల మగుటకు సాగిపోవటానికి మీ దీవెనను మాపై ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని అడుగుతూ నాయన, అనేక శరీర సంబంధమైన ఇబ్బందులతో కూడా సతమతమవుతున్నటువంటి మీ బిడ్డలను తండ్రి కనికరించి వారికి మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతా క్షేమముగా వాక్య సంబంధమైన బ్రతుకులో తండ్రి ఆనందిస్తూ ప్రభువునందు సంతోషిస్తూ జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ
మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.